అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఈ మధ్య తన కొడుకు పెళ్లిని అట్టహాసంగా జరిపి వార్తల్లో నిలిచారు. తన ఆస్తులలో 0.5% ఖర్చు చేసి కుమారుడు పెళ్లి చేశారు. ఆయన కుమారుడు పెళ్లికి అతిరథ మహారథులు హాజరు కాగా వారి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఇక వారి ఇంట్లో పనిచేసే వారి జీత భత్యాల గురించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. అంబానీ ఇంట్లో పనిచేసే వర్కర్ల జీతాల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. టాప్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా సిఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతం ఎక్కువ అని టాక్. ఇంతకీ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు, వారి జీత భత్యాలు ఏంటనేది చూస్తే ముఖేష్ అంబానీ ఆంటిలియా భవనంలో దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తారట. ఒక రిపోర్ట్ ప్రకారం అంబానీ వంట మనిషి జీతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కొక్కరికి 2 లక్షల పైనే జీతం ఇస్తారట. ఇక తన షెఫ్లకు కూడా నెలకు 2 లక్షల జీతం అని పలు మీడియా కథనాల ద్వారా తెలిసిందే. అంటే ఏడాదికి 24 లక్షల ప్యాకేజీ అన్నట్లు లెక్క. ఇంట్లో దాదాపు సిబ్బంది అందరికీ ఇదే జీతం ఉంటుందట. అంబానీ తన సిబ్బందికి ఇంకెన్నో బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నారు. బాబోయ్, అంబానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంత జీతం ఇస్తారా? సాఫ్ట్వేర్ జాబ్ కన్నా ఇది మేలు కదా. 24/7 తన ఇంట్లోని వసతి ఏర్పాట్లు, బీమా, పిల్లలకు ట్యూషన్ ఫీజులు కూడా అందిస్తున్నారట. ఇక అంబానీ ఇంట్లో పనిచేసే వారికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక అంబానీ డైట్ చాలా పద్ధతిగా ఉంటుంది. ఎక్కువగా చపాతి, పప్పు, అన్నం తింటారట. రోడ్ సైడ్ స్టాల్ కేఫ్ అయినా తింటారంట. ఎక్కువగా థాయ్ వంటకాలంటే అంబానీకి ఇష్టం అంట. ఇక ఆదివారం తన అల్పాహారంలో ఇడ్లీ, సాంబార్ ఉండాల్సిందేనట. ఇక ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ వయసులోనూ అందంగా ఉంటారు. దీని వెనుక మేకప్ ఆర్టిస్ట్ ప్రతిభ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు, నిక్కీ కాంట్రాక్టరే. నీతా అంబానీకి, ఆయన కుటుంబానికి ఆమె మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ ఉంటారు. వారికి బాగానే ఇస్తారట.